గరుత్మంతుడి ప్రతిజ్ఞ అనే చందమామ కథ చెప్పుకుందాం. ఇంద్రుడు దేవతల ప్రభువు. అతడి రథసారథి మాతలి. మాతలికి గుణకేశి అని ఒక్కగానొక్క కుమార్తె. ఆమె అపురూప సౌందర్యవతి. గుణకేశికి యుక్త వయసు రాగానే మాతలి ఆమె పెళ్లి విషయమే ఆలోచింపసాగాడు. కుమార్తె వివాహం అంత తేలికగా అయ్యేది కాదని అతడికి తోచింది. ఎందుకంటే తను ఇంద్రుడి రథచోదకుడు గనక అంతరానికి తగిన అల్లుడిని తెచ్చుకోవాలని తలిచాడు. స్వర్గలోకంలోనూ మానవలోకంలోనూ గుణకేశికి తగిన వరుడు కోసం మాతలి గాలించాడు. తన కూతురుకు తగిన గుణగుణాలు అందచందాలు గల యువకుడు ఎక్కడా కనబడలేదు. విసుగు పుట్టింది. చేయగలిగింది ఏమీ లేదనుకున్నాడు. మాతలి భార్య సుధర్మ భర్త చేతులు ముడుచుకొని కూర్చోవడం సహించలేకపోయింది. అవతల కూతురుగా వయసు ముదురుతూ ఉంది. స్వర్గ మానవ లోకాల్లో అమ్మాయికి తగిన వరుడు దొరకనంత మాత్రాన ఇక లోకాలే లేనట్టు ఊరుకుంటామా? ఒక్కసారి నాగలోకంలోకి వెళ్ళిరండి అని చెప్పింది సుధర్మ. సరే అని మాతలి నాగలోకానికి బయలుదేరాడు. సరిగ్గా మిట్ట మధ్యాహ్నం వేళ దారిలో నారదుడు ఎదురయ్యాడు. ఓహో, ఇంద్రుని సారథి మాతలిలాగా ఉందే అని పలకరించాడు. మాతలి దాపరికం లేకుండా అంతా వివరించి చెప్పాడు. అంతా విని నారదుడు, ఇప్పుడు నేను వరుణదేవుడి దగ్గరికి వెళ్తున్నాను. వానలు లేక భూలోక ప్రజలందరూ గగ్గోలు పెడుతున్నారు. నువ్వు నా వెంట వస్తే అక్కడెవరైనా మీ అమ్మాయికి తగిన వరుడు దొరుకుతాడేమో చూసుకోవచ్చు అన్నాడు. నారదుడి వెంట బయలుదేరాడు మాతలి. ఇద్దరూ కలిసి వరుణదేవుడి దగ్గరికి బయలుదేరారు. వరుణుడు నారదుడి ద్వారా భూలోక ప్రజల కష్టాలు తెలుసుకొని నివారిస్తానని వాగ్దానం చేసి పంపాడు. మాతలికి అక్కడ ఉన్నవారిలో ఎవరూ తన కూతురుకు తగినవాడులా కనబడలేదు. నారదుడు అక్కడి నుంచి మాతలిని సరాసరి నాగలోకానికి వెంటబెట్టుకొని పోయాడు. వింతలు విశేషాలు చూపుతూ నారదుడు మాతలిని అక్కడ ఉన్న ముఖ్యులందరికీ పరిచయం చేశాడు. చివరకు ఇద్దరు దానవులు నివసించే పాతాళానికి కూడా వెళ్లారు. ఆ పాతాళ లోకంలో విశ్వకర్మ స్వయంగా నిర్మించిన హిరణ్యపురంలోని బంగారు వెండి భవనాలు, రత్నాలు నీలాలు పొదగబడిన తలుపులు, ద్వారబంధాలు చూసేసరికి మాతలికి చాలా ఆశ్చర్యం కలిగింది. మీ గుణకేశికి ఈడు జోడైన వాడు ఇక్కడ ఉన్న యువకుల్లో ఉన్నాడేమో చూసుకో అన్నాడు నారదుడు. మాతలి తల పంకించి, ఇక్కడ ఇల్లు వాకిళ్ళు తప్ప చూడదగినవి కోరదగినవి మరేమీ లేవు. అయినా దానవులకు మా అమ్మాయిని ఎలా ఇవ్వడం అన్నాడు. అక్కడి నుంచి నారదుడు మాతలిని వాసుకి పరిపాలించే భోగావతి పట్టణానికి తీసుకుపోయాడు. ఆ పట్టణం ఐశ్వర్యంలో అందంలో ఇంద్రుడు పాలించే అమరావతి పట్టణానికి సరిపోతుంది. అక్కడ ఉన్న నాగముఖ్యుల్ని గురించి నారదుడు మాతలికి తెలియపరిచాడు. ఇక్కడి వారంతా ఐశ్వర్యవంతులు, శౌర్యవంతులును. వాసుకి, కర్కోటకుడు, ధనంజయుడు, తక్షకుడు ఈ పేర్లు నువ్వు వినే ఉంటావు. వీరంతా మహామహుడైన కశ్యపుని సంతానం. మీ అమ్మాయికి తగిన వరుడు ఇక్కడ లభ్యమైతే కావచ్చు అన్నాడు నారదుడు. మాతలి అక్కడ ఉన్న కొందరు నాగయువకులలో ఒకనికేసి వేలు చూపుతూ, నారదా, నువ్వు చెప్పినదంతా బాగానే ఉంది. అదిగో అక్కడ ఆ యువకులలో మనకేసి చూస్తున్న ఆ పొడగరి ఎవరు? అందచందాలలో మా గుణకేశికి ఈడు వచ్చేటట్టే ఉన్నాడు అన్నాడు. నారదుడు ఆ యువకుడికేసి చూసి, మాతలి, మీ గుణకేశి అదృష్టవంతురాలోయ్. ఆ యువకుడే సుముఖుడు. అతడు వామనుడికి ఆర్యకుడికి కూడా మనుమడు. అతని తండ్రి నాగచికురుడు. పాపం ఈ మధ్యనే గరుడుని చేతిలో హతమయ్యాడు అని చెప్పాడు నారదుడు. ఈ యువకుడికి తన కుమార్తెనివ్వడం అన్ని విధాలా మంచిదనిపించింది మాతలికి. ఆ సంబంధం కుదుర్చవలసిందిగా నారదుడిని కోరాడు. వెంటనే నారదుడు మాతలిని సుముఖుడి తాతగారైన ఆర్యకుడి దగ్గరికి తీసుకుపోయాడు. పరిచయాలు, అతిథి మర్యాదలు అయిన తరువాత నారదుడే ఆర్యకుడితో, ఇంద్రుడి రథసారథి అయిన మాతలి తమతో వియ్యమందడానికి ఉవ్విలూరుతున్నాడు. ఈయనకు గుణకేశి అనే కూతురు గల ఒక్కగానొక్క పుత్రిక. ఆమెను మీ మనుమడైన సుముఖుడికి ఇవ్వాలని సంకల్పం అన్నాడు. నారదుడి మాటలు విన్న ఆర్యకుడికి ఆనందం, విచారం కూడా కలిగింది. దేవతల ప్రభువైన ఇంద్రుడి సారథి కుమార్తెను తన మనుమడికి చేసుకోవడం కన్నా
ఆర్యకుడికి కోరదగింది ఏమున్నది? కాని అతడు విచారంగా ఇలా అన్నాడు. మాతలి పుత్రికను మా మనువడికి వివాహం చేసుకునేటంత గొప్ప అదృష్టం కలుగుతుందని నేనెన్నడూ తలచలేదు. కానీ మేమంతా చాలా విషాద పరిస్థితులలో ఉన్నాము. సుముఖుడి తండ్రిని చంపిన గరుడు తిరిగి నెల గడవక ముందే సుముఖుణ్ణి కూడా చంపి భక్షిస్తానని శపథం చేశాడు. వాని శపథానికి తిరుగులేదు కదా. ఆర్యకుడు ఇలా చెప్పగానే నారదుడు మాతలి సంప్రదించుకొని సుముఖుడిని సరాసరి ఇంద్రుడి వద్దకు తీసుకుపోయారు. తలవని తలంపుగా మహావిష్ణువు కూడా అక్కడనే ఉన్నాడు. నారదుడి ద్వారా విష్ణువు, ఇంద్రుడు, సుముఖుడి వృత్తాంతం, గరుడుడి ప్రతిజ్ఞ అంతా విన్నారు. దేవమౌని కోరికను, మాతలి ప్రార్థనను కాదనలేక మహావిష్ణువు, దేవేంద్ర, సుముఖుడికి అమృతమిచ్చావంటే అతనికి కలిగిన అన్ని చిక్కులు తొలగిపోతాయి అని సలహా చెప్పాడు. కానీ ఇంద్రుడు మాత్రం సుముఖుడికి అమృతాన్ని ఇచ్చేందుకు సమ్మతించలేదు. ఎందుచేతనంటే మహాశక్తిమంతుడు మహావిష్ణువుకు వాహనమైన గరుడుడి శక్తి సామర్థ్యాలు ఇంద్రుడికి తెలియనివి కావు. ఇంద్రుడు సంశయించడం కనిపెట్టి మహావిష్ణువు, దేవతలకు అధిపతివి కదా, ఎవరికైనా నువ్వు పూర్ణాయుష్యును ప్రసాదిస్తే కాదనగల వాడెవడు అన్నాడు. మహావిష్ణువు మాటలలోని ధర్మ సూక్ష్మాన్ని గ్రహించిన ఇంద్రుడు సుముఖుడిని చిరంజీవి అవుదుగాక అని దీవించాడు. బ్రహ్మానంద భరితుడైన మాతలి, నారదుడు, సుముఖుడు ఆ దేవతలకు నమస్కరించి సెలవు పుచ్చుకున్నారు. అటు తరువాత కొద్ది కాలానికే గుణకేశితో సుముఖుడి వివాహం అతి వైభవంగా జరిగింది. కథ సమాప్తం. కూలీ డబ్బులు అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. ఒక ఊళ్ళో భీమన్న అనే కుర్రవాడు ఉండేవాడు. వాడికి చిన్నతనంలోనే తల్లి తండ్రి పోవడం చేత వాణ్ణి బామ్మ గారాబంగా పెంచి పెద్ద చేసింది. భీమన్నకు తెలివితేటలు, లోకజ్ఞానము కొంచెం కూడా లేవు. కానీ వాడిది అంతులేని బలం. వాణ్ణి అందరూ గుండు భీమన్న అని పిలిచేవాళ్ళు. వాడికి కొంచెం కూడా చదువు రాలేదు. అటువంటి వాడు గాలికి తిరిగే కన్నా ఎక్కడైనా పని కుదిరితే కాస్త బాగుపడతాడనే ఉద్దేశంతో బామ్మ వాణ్ణి వెళ్ళి ఎక్కడైనా పని చూసుకోమని చెప్పింది. పని కోసం వెళ్ళినప్పుడు ఎలా మసులుకోవాలో బామ్మ గుండు భీమన్నకు ఈ విధంగా బోధించింది. మాట్లాడక పనిచేసి పోట్లాడక కూలి పుచ్చుకో. అలా చేసే వాళ్ళనే లోకం మంచివాళ్ళుగా తలుస్తుంది. చేసే పని బాగా చెయ్యి, పుచ్చుకునే డబ్బు చేతి నిండా పుచ్చుకో. నే చెప్పిన మాటలు మరిచిపోవు కదా అన్నది. బామ్మ చెప్పిన సలహా వాక్యాలు మననం చేసుకుంటూ గుండు భీమన్న పని కోసం ఊరి వెంట బయలుదేరాడు. దారిలో ఒక ఇంటి ముందు వాడికొక పెద్ద మనిషి కనబడ్డాడు. వాడు ఆయనను, నేను పని కోసం వెతుకుతున్నాను. నాకు మాట్లాడక పని, పోట్లాడక కూలి ఇచ్చేవాళ్ళు కావాలి. ఎవరన్నా ఉంటే చూపిస్తారా అని అడిగాడు. గుండు భీమన్నకు తెలివితేటలు శూన్యమని తెలిసిపోయింది. ఆయన వాడికి ఒక తొండను చూపించి, అదిగో అది నిన్ను మాట్లాడక పనికి రమ్మని పిలుస్తున్నది. అది చెప్పిన పని చేసి పోట్లాడక కూలి డబ్బులు పుచ్చుకో అన్నాడు. గుండు భీమన్న తొండకేసి చూశాడు. అది మాట పలుకు లేకుండా తలపైకి కిందికి ఆడించడం వాడికి కనిపించింది. అది నిజంగా తనను పిలుస్తున్నదనుకొని వాడు దాన్ని సమీపించాడు. అది భయపడి సమీపంలో ఉండే కలుగులోకి దూరింది. ఇది దాని ఇల్లు కాబోలు. అది అయితే లోపలికి సులువుగా వెళ్ళింది గాని ఈ ఇంటి వాకిలి మరీ చిన్నదిగా ఉందే, నేనెలా పట్టడం అనుకున్నాడు గుండు భీమన్న. వాడు ఆ కలుగు గుర్తుపెట్టుకొని వెళ్ళి ఒక గుణపం తెచ్చి కలుగును తవ్వి పెద్దది చేయసాగాడు. అలా చీకటి పడేదాకా తవ్వి పెద్ద గొయ్యి చేశాడు. ఆ గోతి అడుగున వాడికొక బాండం దొరికింది. అందులోకి చెయ్యి పెట్టేసరికి బంగారు కాసులు తగిలాయి. ఓహో, నేను చెయ్యవలసిన పని అయిపోయింది కాబోలు. నాకు డబ్బిచ్చేస్తున్నారు అనుకున్నాడు వాడు. వాడికి బామ్మ ముందే చెప్పింది పని బాగా చేసి చేతి నిండా డబ్బు తెచ్చుకోమని. అందుకని వాడు పట్టెడు బంగారం కాసులు తీసుకుని మిగిలిన బంగారం అక్కడే వదిలేసి ఇంటికి పోయాడు. వాడు తెచ్చిన బంగారం చూసి బామ్మ నిర్ఘాంతపోయి, ఇంత బంగారం నీకెక్కడిదిరా అని అడిగింది. గుండు భీమన్న బామ్మకు జరిగిందంతా చెప్పాడు. అంతా విని ఆవిడ, ఓరి వెర్రి కుంక, ఏది ఆ చోటు ఎక్కడో నాకు చూపించు అన్నది. చీకట్లో భీమన్న ఆవిడను తాను తవ్విన చోటుకి తీసుకుపోయాడు.
ఆవిడ వాడి చేత బాండం పైకి తీయించి ఇంటికి పట్టించుకు వచ్చి, ఈ డబ్బు సంగతి ఎక్కడా ఎత్తకు, తెలిసిందా? నీ పెళ్ళికి ఇదంతా ఖర్చు చేద్దాం, అంతదాకా నేను దీన్ని జాగ్రత్తగా దాచి ఉంచుతాను అన్నది. గుండు భీమన్న తల ఆడించి సరేనన్నాడు. కథ సమాప్తం. శుభం.